119వ కీర్తన చూడండి, ఒక మాట, 54వ వచనం. యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. నా బసలో అంటే నా ఇంటిలో పాటలు పాడుటకు నీ కట్టడములు హేతువులాయెను. మన ఇళ్ళల్లో ఏముండాలి నాన్న? రక్షణ సునాద గీతములు ఉండాలి మన గృహాలలో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పాటలు, ప్రభు పాటలు ప్రియులారా. ప్రభు ప్రొద్దున లేవగానే పాట పాడాలా? లేదా మీకు పాడడం రాదు బ్రదర్ అంటే పాట పెట్టుకొని ఆ పాటతో పాటు పాడుతుండాల. మీరు ప్రొద్దున లేవగానే స్టార్టింగ్ మీకు ఒక మాట అడుగుతాను. మీ పడక మీద నుండి లేవగానే మీరు చేసే పని ఏంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తారు? ప్రొద్దున లేవగానే పడక మీద నుంచి లేవగానే మోకాళ్ళ మీదకి వస్తారు, కొంతమంది వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రభా రాత్రి కాపాడినావు. సరే ఇట్లాననియండి, ప్రార్థన అయిపోగానే చేసేది ఏందో చెప్పండి. ఆమేన్ అన్నారు, వాక్యం. సరే వాక్యము ప్రార్థన అయిపోయింది, ఇక మొత్తం లేచిరు, మీరు మోకాళ్ళ మీద నుండి లేచి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేసేది ఏంటి? సనుగుతారు కొంతమంది, గులుగుతారు కొంతమంది, అరుస్తారు కొంతమంది. ఇట్లయితే ప్రొద్దున లేచేటప్పుడే పాటతోని చక్కగా ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే, ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని కీర్తించవే. తొలత పక్షు చక్కని చెప్పి చరణం ఉంటుంది కదా, పదిలము గమనను విడువకుండా పడక నుండి లేపెనే, లముగా నిన్ను విడువకుండా పడక నుండి లేపెనే, ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని స్తుతించవే. ఆమేన్. తొలత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగిరనే. పిచ్చుకలు అంటుంటే ఇదేంది చిక్కి అంటుందని స్తుతిస్తున్నాయండి. అవి ఏమైనా పొలం దున్నుతాయా, విత్తనాలు జల్లుతాయా, మనలాగా స్టోర్లు పెట్టుకుంటాయా ఫ్రిడ్జ్లలో? మన దగ్గర 3 రోజులు అది కూడా ఇంకా పెడితేనే ఉంటాం, బంధువులకు కూడా పెడుతుంటాం వచ్చిన వాళ్ళకి. ఎప్పటిది 3-4 రోజులు. అది నేను ఒక పుట్టినరోజుకు పోలేదు, మిస్ అయినా. ఆ అక్క చాలా మంచిది, మిస్ అయితే 2-3 మీటింగ్స్ ఉన్నందుకు మిస్ అయితే 2-3 రోజులు అయినాక పోయినా. అక్క నన్ను క్షమించు, రాలేకపోయినా నేను పాప బర్త్డేకి అంటే. పర్వాలేదు, అప్పటిది ఇంకా ఉంది ఫుడ్ అన్నది. పర్వాలేదు, 4 రోజులు అది ఇంకా ఉంది ఫుడ్ నీ కొరకు అన్న. దేవా స్తోత్రం. అప్పుడప్పుడు ఈ ఫ్రిడ్జ్లు ఎవరికి అనుకున్నారో కానీ ఇలా ఫ్రెష్ ఫుడ్ తినడం అయిపోయింది. హోటళ్ళల్లో కూడా అది పెట్టి 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 పెడతారు, హోటళ్ళనే పెడుతున్నారు అనుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సిస్టర్స్. ప్రొద్దున లేవగానే స్తుతించాలి ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, మొట్టమొదటి యేసై ఉన్న ఇల్లు అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. ఆ ఇంటిలోంచి ప్రేమ అందుతుంది, దీవెన అందుతుంది, సహాయం అందుతుంది, ప్రార్థన అందుతుంది. ఎవరైనా సిక్ అయి ఉంటే అమ్మ ప్రార్థన చేయండి అమ్మా నా కొరకు అని వస్తారు. మీ ఇంట్లో పనోళ్ళు ఉంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. యేసై ఉన్న ఇల్లు ఆకర్షించే కుటుంబంగా ఉంటుంది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రెండో చూసామా ప్రియులారా, యేసై ఉన్న ఇల్లులో వాక్యం ఉంటుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాతో పాటు అక్కడే చూడండి, మార్క్స్ సువార్తలో యేసై ఇంటిలో వాక్యం, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. వాక్యము యేసై ఉన్న ఇంటిలో ప్రియులారా, ఆ ఇల్లు ఆత్మీయంగా దేని చేత కట్టబడుతుందో తెలుసా? వాక్యము మీద ఆ కుటుంబీకులు అంటే ఆ ఇంటి వారు కట్టబడతారు. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. చదువుతారు 24వ వచనం నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. అది వాన కురిసింది, వరదలొచ్చింది, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. కానీ అది కూలిపోయింది. సేమ్ ప్రాబ్లం వచ్చింది, ఒకటి నిలబడింది, ఒకటి కూలిపోయింది. సమస్య రెండిటి మీద ఒకటే, ఒకటి కూలిపోయింది, ఒకటి నిలిచిపోయింది. నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఇల్లు పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. రెండోది, ఈ ఇల్లు, ఈ కుటుంబీకులు యేసయ్య మాటల మీద వారి జీవితాలు కట్టబడుతున్నాయి. హల్లెలూయా. ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. పిల్లలు, ఏ కుటుంబం బుద్ధిమంతులో తెలుసా? ఏ కుటుంబీకులు బుద్ధిమంతులో తెలుసా? ఏ కుటుంబీకులైతే వాక్యమును చదివి ధ్యానించి విని దాని ప్రకారము బ్రతుకుతారో, దాని ప్రకారము బ్రతకాలి. ప్రియులారా, వాక్యము ఎప్పుడెప్పుడైతే మనకు ప్రకటింపబడుతుందో దాని అర్థం కేవలం విని మర్చిపోవాలని కాదు, విని మర్చిపోవడానికి కాదు. దేవుడు మనతో మాట్లాడడానికి కారణం ఏంటిదంటే విని దాని ప్రకారము బ్రతుకులాగున అనుసరించాలని కోరుతున్నాడు. బోధించే నాకైనా వింటున్న మీకైనా దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? వాక్యము విన్నప్పుడెల్లా దాని ప్రకారము మనం బ్రతకాలని, వాక్యాన్ని అనుసరించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువు ఉన్న ఇల్లు ఆకర్షిస్తుంది ప్రియులారా ఎంతోమందికి. రెండోది, ప్రభు ఉన్న ఇల్లు తుఫానులలో కూడా కూలిపోదు. హల్లెలూయా. అంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అవన్నీ వచ్చినా అది కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే వాక్యము మీద కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. వాక్యము మీద కట్టబడిన ఇల్లు. అందుకే ప్రతి సంవత్సరం నేను చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను జనవరి 1న, దయచేసి మీరు బైబిల్ గ్రంథములను చదవండి, ధ్యానించండి. రోజు 4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. రోజు 4 అధ్యాయాలండి. ఒక అధ్యాయానికి ఒక అరగంట వేసుకున్న 15 నిమిషాలు వేసుకున్న గంటలో రోజు 4 అధ్యాయాలు క్రమంగా చదువుకుంటారండి. ప్రొద్దున్న 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు తీసుకోండి, సాయంత్రం 15 నిమిషాలు, పడుకోవడానికి ముందు 15 నిమిషాలు ఒక అధ్యాయం చదవండి. ముందు చదవండి, తర్వాత ధ్యానించుదురు, కానీ ముందు చదవండి. రోజు 4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. నేను ఒక మాట అడుగుతా, ఎన్ని సంవత్సరాలైంది నీ చేతిలోనికి బైబిల్ వచ్చి? ఒక్కసారైనా కంప్లీట్ అయిందా? చేయవా? ఇంకెప్పుడు చేస్తావు? కనీసం ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం చేసుకొని బైబిల్ని పూర్తిగా అసలు ఏంటిదో చదవడానికి. కొంతమంది పేపర్ పట్టుకుంటే తిప్పుతూనే ఉంటారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చదివేస్తారు, ఏ టాపిక్ వదిలిపెట్టారు వాళ్ళు. మరి బైబిల్ ఇన్ని పుస్తకాలు ఉంటాయి మనకి. ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పీజీ, మళ్ళీ 2 years, మళ్ళీ స్పెషలైజ్ అయితే ఇంకేదో. ఒక 80 సంవత్సరాలకు లేదా 100 సంవత్సరాలు బ్రతకడానికి నీకు ఇన్ని పుస్తకాలు అవసరమైతే నిత్యత్వంలో నిరంతరము బ్రతకడానికి ఈ గ్రంథం నీకు అవసరం లేదా? ప్రియులారా, ఆలోచించండి. చాలామంది దేవుని వాక్యం చదవరండి. అందుకే వారి జీవితాల్లో
తుఫాన్లు వచ్చినప్పుడు ఇటు అటు కొట్టుకుపోతూ ఉంటారు. ఇటు అటు విశ్వాస జీవితంలో నిలకడగా ఉండరు. విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచున్. ఎట్లా కొనసాగుతుందంటే తుఫాన్లు రావచ్చు, పెనుగాలు రావచ్చు. వాక్యము యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులను ఆకర్షిస్తుంది. యేసయ్య ఉన్న ఇల్లు పెను తుఫానులలో సైతము తట్టుకోగలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రతిదానికి ఇటు అటు ఊగిపోతుంటే, ప్రతిదానికి కృంగిపోతుంటే, ప్రతిదానికి నువ్వు విశ్వాస జీవితంలో ఇటు అటు కొట్టుమిట్టాడుతుంటే సులువుగా చెప్పొచ్చు ఏంటో తెలుసా? వాక్యము మీద నీ ఇల్లు కట్టబడట్లేదు. కుటుంబంలో ఎన్నో అవసరతలు వస్తాయండి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటినీ ప్రభు దగ్గర పెట్టడమే. ప్రభు ఉన్నాడు మనకి, ఆయన యెహోవా ఈరే. ఆమెన్, హల్లెలూయా. మొన్న అక్కడ వెళ్ళాం ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి. చాలా పెద్ద అమౌంటే. నేను సంతోషంగా వచ్చిన, డబ్బులేం లేవు. హల్లెలూయా, దేవుడు ఇచ్చాడంటే కొంతమంది క్వశ్చన్ మార్క్ వేసి లేచారు. సంతోషం లేదు వాళ్ళకి. ఎందుకు నీకు సంతోషం? నువ్వు ఇస్తావా? ఇచ్చేటోడు దేవుడు కదా, దేనికి పరిశాన్ నీకు? అమ్మ ఇప్పుడు దాన్ని తీసుకున్నట్టే నేను ఏడియాల్సి వస్తుంది. కొంతమంది ఇవ్వకముందే గుండాకి చచ్చిపోయే రకాలు ఉంటారు. అన్న అడుగుతాడు, ఎప్పుడన్నా అడిగినా అడుగుతానా? అడిగితే నీవు నేను మనం కలిసి ప్రభువుని అడగాల. హల్లెలూయా. అంతేగాని ఒక ఎద్దుని తీసుకొని పోతున్నారంట గట్టు మీద నుంచి, కింద అన్ని పొలాలు ఉన్నాయి, పొలాలను చూసి పట్టున పడిపోయిందంట గుండాకి. అసలు దాని పొలం వేరే, యజమానుడు ఎక్కడ ఓ ఎకరమే ఉంది, ఇవన్నీ చూసి నాతోనే దున్నిపిస్తాడు అనుకొని గుండాకి చచ్చిపోయిందంట. అట్లా ఏం చేస్తున్నానని దేవుని కొరకు విశ్వాస పడుగులు వేస్తున్నాం. ఆమెన్. ఆయన మన విశ్వాసాన్ని వమ్ము చేయడు. కొంతమంది వెలుచూపుతో చూస్తారు, మనం విశ్వాసం చూపుతో పోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. 3 సంవత్సరాలు చేసిండు, ఇంకా నీకు ఇంకేం అర్థం కాలేదు. 4వ సంవత్సరం చేస్తాడని అర్థం కావాలిగా ఈ పాటికి. 3 సంవత్సరాలు నమ్మకంగా చేసిండు దేవుడు, 4వ సంవత్సరం కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మెట్టు పైకి తీసుకుపోతున్నాడని సంతోషించాలి. కానీ ఫంక్షన్ హాల్ దొరికిందంటే కూడా కొంత సంతోషం లేదు. ఏం మనుషులు రా బాబు, అర్థం కాదు కొన్నిసార్లు. వాళ్ళని చూస్తే నాకు ఎట్లనో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం అన్న ఫంక్షన్ హాల్ ఇచ్చిండు. హల్లెలూయా. ఇక ప్రార్థన చేద్దాం అరే అట్లాంటి వాళ్ళు ఉండాలా? ఎందుకు ఇచ్చిండా? వాక్యం మీద విశ్వాసం, వినుట వలన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని అడుగువారికి ఫలము దయచేయవలనని నమ్మవలెను కదా. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కనబడవవి కానీ ఉన్నవనుటకు రుజువైంది. దాన్ని ఎవరు చూస్తారో తెలుసా? విశ్వాసం ఉన్నోడికి కనబడుతుంది. ఎస్, విజన్, ఒక దర్శనం ఉంది. విశ్వాసం లేనోనికి బ్లాంక్ కనబడుతుంది, బ్లర్ కనబడుతుంది. విశ్వాసం ఉన్న వ్యక్తికి క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ ఉండి పరలోకాన్ని చూశారండి విశ్వాసంతో. అబ్రహాం గురించి చెప్పబడుతుంది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసము విశ్వాసము విశ్వాసం. పాటలు పాడతాం, గొప్ప దేవుడు పాటలేమో అవి, మాటలేమో ఇవి.
పాటలేంటిది? సర్వకృపానిధివి, సంపదలగనివి. అంటే సంపదలన్నీ నీ దగ్గరనే ఉన్నాయి. మరి ఎందుకు గులుగుతావు, ఎందుకు సనుగుతావు? విశ్వాసపు అడుగులేయాల. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులను ఆకర్షిస్తుంది. ఒక మాట అడుగుతాను, నీ కుటుంబం ద్వారా ఎంతమంది ప్రభు వైపు ఆకర్షించబడ్డారు? ఎంతమంది నీ కుటుంబాన్ని బట్టి రక్షించబడ్డారు? ఎంతమంది నీ కుటుంబాన్ని చూసి రక్షించబడ్డారు? యేసయ్య కావాలని వచ్చారు. రెండవది, యేసయ్య ఇల్లు ఆయన వాక్యం మీద కట్టబడుతుంది. తుఫాన్లు ఎన్నొచ్చిన ప్రియులారా, తుఫాన్లు ఎన్నొచ్చినా, అది ఇల్లైనా యేసయ్య ఉన్న పరిచర్య అయినా, తుఫాన్లు వచ్చిపోతాయి, ఆ ఇల్లు నిలబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాటల మీద. అందుకే రోజు దేవుని వాక్యం చదవండి ప్రియులారా, దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం చదవండి.